జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మరోసారి తెలంగాణ అప్పులపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇంతకీ బీఆర్ఎస్ దిగిపోయేసరికి తెలంగాణ అప్పు ఎంత? దీనిపై ప్రతిపక్ష పార్టీ ఏమంటోంది, అధికార పార్టీ ఏమంటోంది? కేటీఆర్ రేవంత్ల మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 3,50,000 కోట్లు, అందులో 72,000 కోట్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినాడే ఉంది. అంటే నికరంగా 3,50,000 కోట్లు మైనస్ 72,000 కోట్లు చేస్తే 2,78,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. అంటే దానికి ఆధారం ఉండదు, పత్రం ఉండదు. ఇది పార్లమెంట్ ఇచ్చిన లెక్క, నేనేదో కాగిచ్చిన లెక్క. కాకి లెక్కలు నమ్ముదామా, కాగు లెక్కలు నమ్ముదామా? పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టింది. ఉచిత విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,000-35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరలా, ఇచ్చినోడి దగ్గరలా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు.